అందరికీ నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం అసలు గేమ్ ఇప్పుడు స్టార్ట్ చేసింది. ఈ అసలు గేమ్ వెనక కథ ఏందో తెలియదు. అమెరికా పోయొచ్చిండు బట్టి విక్రమార్క గారు. అమెరికా పోయినప్పుడు మరి ఇక్కడోళ్ళు నాకు తెలియకుండా ఏమైనా జోపుకున్నారనే అనుమానం వచ్చిందేమో, ఆయన వచ్చి స్టార్ట్ చేసిండు. ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు. ఏం లెక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే చెరువులు, కబ్జాలు, చెరువుల్లో ఉన్న కట్టడాలు, ఏ చెరువు ఎట్లా ఉండే 2014 తెలంగాణ వచ్చినప్పుడు ఎంత ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా ఉన్నాయని ఒక శాటిలైట్ మ్యాప్లు తీసుకొని మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు. అవి ఇచ్చిన తర్వాత చాలా భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. నిజానికి చాలా భయంకరమైన నిజాలు. ఏం భయంకరమైన నిజాలు అంటే, అంతకుముందు చెరువులు అంటే ఎట్లా ఉండేది 2014 కన్నా ముందు, 2014 తర్వాత చెరువులు ఎట్లా అయినాయి, అసలు అంతకుముందు చెరువులు అనేది కనబడలేదు. చూడండి ఒకసారి, ఇవన్నీ చూడండి, చాలా ఉన్నాయి చూపిస్తుంది. దానివల్ల అసలు పెద్ద కథ ఉన్నది. హైదరాబాద్ మొత్తం ఏదో పెద్ద ప్లాన్లో ఉన్నారు. పర్మనెంట్గా తెలంగాణలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది జీరో. అవసరమైతే ఒక 100 ఫీట్ల లోపలికి రియల్ ఎస్టేట్ని పూడ్చిపెట్టడానికే కంకణం కట్టుకున్నారు వీళ్ళు. అదేదో ఏంటంటే ఈయన అమెరికా పోయినప్పుడు వీళ్ళు ఏదో జోపుకున్నారు, ఇట్లాంటివన్నీ చూపించాను. ఈయన జోపుకునే ప్రయత్నం, ఇదంతా జోపుకోవడమే, దీనిలో ఏం లేదు. కానీ అదంతా రియల్ ఎస్టేట్ మీద. అంటే ఎవడన్నా సంకనాకి పోని, రాష్ట్రం సంకనాకి పోని, నా జోలి నిండిందా లేదా, నా జోలికి ఏమైనా వచ్చిందా లేదా, నాకు తెలియకుండా పక్కనోడు ఎంతో జోపుకున్నాడు, ఆ జోలి ఎంత నిండింది, నా జోలి ఖాళీ ఉంది, మళ్ళీ ఇన్ని రోజులు 15-20 రోజులు ఖాళీ ఉన్నా కదా, ఇది జోపుకోవాలంటే ఇది చేయాలి కదా పెద్దది. అదేగో ఇది చెరువు అని ఎవడని అంటాడు. బుద్ధి ఉన్నాడు ఎవడన్నా, బుద్ధి ఉన్నాడు 2014లో చెరువు ఇట్లున్నదంట. ఇంకా చాలా ఉన్నాయి అసలు మ్యాటర్లు వీలే. ఇంకో ఇట్లా ఉన్నదంట చెరువు. 2014 చెరువు ఉంటే 2023లో ఇట్లా అయిందంట. మళ్ళీ 3 ఇళ్ళు కట్టుకున్నారు, అదేం చెరువు. ఇంకో ఇట్లున్నది, ఇట్లా అయిందంట, వెంచర్ అయిందంట. ఇంకో ఇది చెరువు అంట, ఇది చెరువు అంట. మరి ఆయన చెప్తున్నది మనం నమ్మాలి, ఎందుకంటే ఆయన శాటిలైట్ పిక్చర్. 2014 పిచ్చి మొక్కలు తప్ప ఏమైనా ఉన్నాయి, చెరువులో నీళ్ళు ఉన్నాయి. ఒక్క చెరువులో 2014 కన్నా ముందు నీళ్ళు లేవు. అదొక భయంకరమైన నిజం బయటపడ్డది. ఇది చెరువు అంట, ఇవన్నీ కబ్జా అయినాయంట, ఇక్కడ నీళ్ళు ఉన్నాయంట. సరే నీళ్ళని ఉన్నాయి పట్టు. ఇంకో ఇది ఒక చెరువు అంట, దీనికి హద్దులు లేవు, పద్దులు లేవు, ఏం లేవు. ఇది ఒక చెరువు అంట. ఇక్కడ 2014 ఉందంట, 2023 ఇట్లా అయిందంట. ఇగో దీన్ని చెరువే అనాలి, ఎందుకంటే వీళ్ళు చెప్తున్నారు కదా, వీళ్ళు చెప్పింది కాబట్టి దీన్ని చెరువు అనాలి మనం. ఇది చెరువు అంట, ఇప్పుడు ఇట్లుందంట. ఇగో ఇది కూడా చెరువేనంట. వీళ్ళు బొమ్మలు గీస్తే తప్ప ఇది చెరువు అని తెలియదు, ఎందుకంటే దానికి నీళ్ళు ఉండవు, దానికి హద్దులు ఉండవు, దానికి ఏమి ఉండవు. ఇట్లా అయిందంట. ఏం చెరువు, రకరకాల చెరువులు ఉన్నాయి. ఇగో ఎంకరేజ్మెంట్ 200 ఆన్వర్స్ విత్ ఇన్ ఓఆర్ఆర్ లోపలంట. ఇది ఇంకో ఇది చెరువే, ఇట్లా అయిందంట. సరే ఏమన్నా కానీ ఈయన నిన్న ఇచ్చిన లెక్క ఎప్పటిదంటే 1979 సంవత్సరంలో చెరువులు ఎట్లా ఉండే, మ్యాప్లు ఎట్లా ఉండే, అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా సర్వే చేస్తున్నారు వీళ్ళు. సర్వే స్టార్ట్ చేసినారు 1979 అంట. దీనివల్ల ఎంత పెద్ద ప్రమాదకరమైన విషయం చెప్పింది తెలుసా బట్టి విక్రమార్క గారు. మీరు ఫైనాన్స్ మినిస్టర్ కదా, రాష్ట్రాన్ని మొత్తం ఫైనాన్సే లేకుండా ఏదామని చూస్తున్నారు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఇంకా ఫైనాన్స్ ఉండొద్దని. దీనిలో చాలా భయంకరమైన నిజాలు ఏమడేవాడంటే, ఇగో ఈయన చూపించిన ఈ బొమ్మల్లో, ఈ చెరువుల్లో, ఆయన చూపించిన చెరువుల్లో కబ్జాలు ఆయన చూపించింది కదా, దానిలో ఏమి ఉన్నది తెలుసా. ఏం బలహీన వర్గాలోడు, లేకపోతే బక్కోడు, నాలాంటోడు, నీలాంటోడు ఎవరేమి కబ్జా చేయలే. దాన్ని ఎవరో కబ్జాలు చేసినారు. చెప్పినా కదా, మజిల్ పవర్ ఉన్నాడు, మనీ పవర్ ఉన్నాడు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వాళ్ళని నడుస్తూ ఉంటుంది. ఏ గవర్నమెంట్ నడుస్తుంది, లాస్ట్కి రాష్ట్రపతి పాలన నడుస్తుంది వాళ్ళు. అయితే ఏమైందంటే అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు వెలిచినాయి ఇన్నేళ్ళకెళ్ళి. 2014 నుంచి కాదు, 2014 కన్నా ముందే 229 చెరువులు మొత్తం లేకుండా పోయినాయని బట్టి విక్రమార్క గారే చెప్పినారు. 229. అయితే ఆ తర్వాత ఏమైందంటే వీళ్ళు ఇంకా 2014 తర్వాత నాకు పుట్టింది. 2014 కన్నా ముందు వీళ్ళు పుట్టలే, వీళ్ళకి తెలియదు అంతకుముందు ఏమైంది. ఎందుకంటే వీళ్ళంతా పదవిలో ఉన్నారు, కళ్ళు మూసుకొని ఉన్నారు. ఈయన బట్టి విక్రమార్క గారు ఏమున్నారు, డిప్యూటీ స్పీకర్ ఉన్నారు. మిగతా వాళ్ళంతా మంత్రులే, శ్రీధర్బాబు మంత్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి, వీళ్ళందరూ మంత్రులే ఉన్నారు అప్పుడు కూడా సమైక్యాంధ్రలో. ఇగో వర్టెక్స్ విరాట్ మియాపూర్ మెజార్టీ పోషన్ అంట. తర్వాత సుమధుర ప్యాలెసిస్ రాయలే కుప్పాలు కూడా ఆపోజిట్ అవతార్ మెజార్టీ పార్ట్ దాన్నే ఉందంట. తర్వాత సైబర్ సిటీ ఓరియానా ఒక టవర్ మొత్తం ఉందంట. ఎన్ని టవర్ ఉందో ఆడ మొత్తం అది. పూజా మ్యాజిక్ బ్రిడ్జ్ నెగ్నంపూర్ ఎంటైర్ ప్రాజెక్ట్ మొత్తం దానిలో ఉందంట. ఎస్ఎంఆర్ వినయ్ బిల్డర్ వుడ్స్ బండ్లగూడ జాగీర్ ఒక బిగ్ టవర్ మొత్తం చెరువులో ఉందంట. వీళ్ళు చెప్పిన లెక్క, ఇది బట్టి విక్రమార్క గారు ఇచ్చిన ఫోటోలు. తర్వాత వజ్రం
లెగ్జోరా, గోపన్పల్లి, తర్వాత హంగర్ సింగటీస్ పార్షియల్ ప్రాజెక్ట్, ఫోనిక్స్ కమర్షియల్ బిల్డింగ్స్ అంట, ఫోనిక్స్ పుప్పాలగూడ, ఫోనిక్స్ 25 ఎంటైర్ బిల్డింగ్ ఉందంట, వైష్ణవి సింబల్. నాకు తెలిసి ఇంకేం లేదు, నాకు తెలిసి మొత్తం ఫోనిక్స్ అండ్ సుమధుర ఇంకా అన్నీ ఎక్కడెక్కడ ఉన్నావు మొత్తం టోటల్గా నాకు తెలిసి ఈ ఈయన చూపించిన దానిలో ఒక బిల్డింగ్స్ ఇంకో ఇట్లాంటివి. ఇంకో ఫోనిక్స్ ఎంత పెద్ద బిల్డింగ్ చూడు, ఇంకో ఇట్లాంటి బిల్డింగ్స్. ఈ టవర్స్ మొత్తం నీళ్ళు చెరువులే కట్టిరట మరి. పోలరిస్ రాయల్ ఇగో ఇది కూకపేట్, ఇది కూడా చెరువులో ఉందంట. బట్టి విక్రమార్ గారు చెప్పిన లెక్క ప్రకారం ఇదే అనమాట. ఇప్పుడు ఏమైందంటే ఇవన్నీ కూడా మొత్తం ఆల్రెడీ హెచ్ఎండిఏ పర్మిషన్, రెరా పర్మిషన్ అన్నీ తీసుకొని కట్టినాయి ఇవన్నీ. ఇప్పుడు వీరేం చేస్తున్నారంటే 1979 చెరువులు లెక్క తీస్తున్నారు కదా, దీనిలో చాలా వరకు అమ్ముకున్నారు, చాలా వరకు అమ్ముడు పోయినాయి. ఇంకా కొన్ని ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని ఆల్రెడీ ఎప్పుడో 20 years బ్యాక్ కట్టుకొని ఉన్నాయి. 20 years బ్యాక్ నుంచి బిల్డింగ్స్ ఉన్నాయి అక్కడ, పెద్ద పెద్ద ఇవే పెద్ద పెద్ద వెంచర్సే. మరి వీటిని కూలగొడతారా? ఇప్పుడు కూలగొట్టకపోయినా దీని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది తెలుసా? హైదరాబాద్లో పర్మనెంట్గా నేను రియల్ ఎస్టేట్ గురించి రెగ్యులర్గా వాచ్ చేస్తున్నా. ఎవ్రీ మంత్ 350 కోట్ల రూపాయలు తక్కువైపోయినాయి గవర్నమెంట్కి ఇన్కమ్. ఇప్పుడు కొనేతోడు లేడు, అమ్మేతోడు లేడు. ఇప్పుడు ఈడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఇప్పటిదాకా ఇచ్చిన ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ క్యాన్సిల్ అవుతాయా? ఆల్రెడీ అమ్ముకున్నారు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్స్ వచ్చినాయి, పర్మిషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్స్ హెచ్ఎండిఏ ఇస్తుంది. ఇప్పుడు అవన్నీ రద్దు చేస్తారా? లేకపోతే వాళ్ళు బిజినెస్లు అనుకో, బిజినెస్లు 1 yearకు 2 yearకు రెన్యువల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ట్రేడ్ లైసెన్సులు ఆ అడ్రస్లో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి ట్రేడ్ లైసెన్సులు అక్కడ ఉంటే రెన్యువల్ చెయ్యరా? ఇంకొకటి కొత్తగా ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్న వాటికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వరా? మరి ఆల్రెడీ నువ్వు ఎఫ్టీఏలో ఉన్నాయని చెప్పిన తర్వాత ఇంకెవడు కొంటాడు, ఎవడు అమ్ముతాడు, అసలు కొనుతోడెవడు, అమ్మేతోడెవడు, అమ్ముదామంటే కూడా ఎవడని కొనుతూ ఉన్నాడా? కనీసం వాటిని తనఖా పెట్టి ఏదైనా బ్యాంకులో లోన్ తీసుకున్నామని కూడా ఇయ్యరు ఇప్పుడు నాకు తెలిసి. నిన్న బట్టి విక్రమార్క గారు బయటపెట్టిన విషయాలన్నీ చూసిన తర్వాత మొత్తం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే దిల్షనాలు ఎవడు కొన్నాడు? దిల్షనాల్లో ఏమున్నది? మనసు నడవగిన సందు ఉండదు. ముసరంబాగులో కొంటారా, లేకపోతే కోటిలో కొంటారా? ఎవడన్నా అక్కనే కొంటారు. మొత్తం ఫైనాన్షియల్ డిస్ట్రిక్టే వీళ్ళు చూపించిన అదే గోపన్పల్లి, గచ్చిబౌలి, మాదాపూరు, పుప్పాలగూడ అదే ఏరియా రియల్ ఎస్టేట్ అంటే మొత్తం అక్కడనే. నార్సింగి మొత్తం ఎక్కడైతే రియల్ ఎస్టేట్ పచ్చగా ఉన్నదో అక్కడ గద్దల్లాగా వాళ్ళని వాళ్ళు రకరకాల ఆరోపణలు చేసి నీకెంత, నాకెంత, నేనేంది, వాడికి ఇస్తావా, నాకు ఇయ్యవా, వానికి అంత ఇస్తావా, నాకు ఇంత ఇయ్యవా అని గేములు స్టార్ట్ చేసి లాస్ట్కు ఎవరిని కడుపులో ఉన్నది ఎవరికి ఏం దోస్తే అది, ఎవరికి ఏం దోస్తే అది, ఎవరికి ఏం దోస్తే అది ఇట్లా అన్నీ తీసుకొచ్చి రుద్ది 1979 అంట. 1979లో బట్టి విక్రమార్క గారు మీ ఆస్తి ఎంత ఇప్పుడు అంతే ఉందా? అంతే ఉండాలి మరి, పెరగొద్దు. 45 ఏళ్ల క్రితం జరిగిందంట, ఇప్పుడు చూపిస్తారంట వీళ్ళు. ఇప్పుడు ఏంది? ఇప్పుడు ఈయన చూపించిన ఈ బిల్డింగ్స్లో నేను చూపించినది చాలా పెద్ద పెద్ద కంపెనీల పేర్లు. వాసవి, అపర్ణ, వీళ్ళే రియల్ ఎస్టేట్ చేసేది. రియల్ ఎస్టేట్ టైకూన్లు అంటే వీళ్ళ రియల్ ఎస్టేట్ మీద మనలాంటి వాళ్ళు చాలామంది ఆధారపడి బతుతారు. దాన్ని మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. దాన్ని మార్కెటింగ్ చేశాక మధ్యలో ఏజెంట్ ఉంటాడు, ఆయన తీసుకుపోయి ఇప్పించి ఆయన ఇంత కమిషన్ తీసుకుంటాడు. రిజిస్ట్రేషన్ ఆఫీసులు, గవర్నమెంట్కి ఇన్కమ్ ఉంటుంది, చాలా ఉంటాయి. మరి చెరువులు కబ్జా చేస్తే కూల్చొద్దా అని అడగొచ్చు ఎవరైనా కూడా. ఇవన్నీ పర్మిషన్ ఎందుకు ఇచ్చారు మరి? ఇవాళ కొత్తగా ఇయ్యలే, సమైక్యాంధ్రం నుంచి పర్మిషన్ ఇచ్చుకుంటూ వచ్చిర్రు. చాలామంది కొన్నారు, చాలామంది ఉంటున్నారు ఆ ఇండ్లలో. ఇప్పుడు ఆ ఇండ్లు ఎఫ్టీఏలు ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు. ఆ ఇండ్లన్నీ కూడా ఎఫ్టీఏలు ఉన్నాయంటున్నారు. ఇప్పుడు అవి తనఖా పెట్టిన కూడా పనికిరావు. రేపు నాడు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలంటే జిహెచ్ఎంసీయో హెచ్ఎండిఏనో తీసుకుంటుందా? మీరు ఎఫ్టీఏలు ఉన్నాయని చెప్పి బట్టి విక్రమార్క గారు అఫీషియల్గా చెప్పింది. ఇది ఏదో రచ్చకట్ట మీద కూర్చొని మాట్లాడలే కదా, పెద్ద పవర్ఫుల్ ప్రెజెంటేషన్ ఇచ్చిండు. దానికి ఒక్కదానికి ఆన్సర్ లేదు మళ్ళీ రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకి. ఇవన్నీ కూలుస్తారా అంటే మీరే చెప్పాలంట. అసలు ఏందో అర్థం కాలేదు ఇది. ఈ రేవంత్ రెడ్డి ఏమో మూసీది కూలుస్తారా అంటే మీరే చెప్పాలంటాడు. మూసీ వాళ్ళకి ఏమి ఇవ్వాలో కూలిస్తే అంటే మీరే చెప్పాలంటాడు. అన్నీ మీరే చెప్పాలి. మీరెందుకు నాయన? మీ ప్రభుత్వం ఎందుకు? మీరు పాలకులు ఎందుకు? మీరెందుకు? ఇంకా రైతులు రైతు భరోసా అడిగితే మీరే చెప్పాలి, ఎవరికి ఇవ్వాలి? తమాషా ఇది. రుణమాఫీ కాలేదు, దీనికి కారణం ఏంటంటే అది మీరే తెలుసుకోవాలి, బ్యాంకు పోయి. మేము చెప్పాం. బతుకమ్మకు దసరాకు చీరలు ఇవ్వలేదంటే మీరే తెలుసుకోవాలి, అది మీరే చెప్పాలి. చీరలు ఇంతే. వీళ్ళు ఎంతసేపటికి పదవుల్లో ఎంజాయ్ చేయనికే తప్ప ప్రజల కోసం కాదనిపిస్తాయి ఇట్లాంటివన్నీ చూసినప్పుడు. అన్ని ప్రజలే తెలుసుకోవాలి, అన్ని ప్రజలు చూసుకుంటే మీరెంత ఎందుకు? కానీ ఇప్పుడు మొత్తం హైదరాబాద్లో పర్మనెంట్గా రియల్ ఎస్టేట్ ఇంకొక 10-15 ఏళ్ళు లేవకుండా చేసే కుట్ర ఏమైనా జరుగుతున్నదా?
బట్టి విక్రమార్ గారు పవర్ ప్లాంట్ ప్రెసిడెంట్ గారు ఏం చెప్పదలుచుకున్నారు? కేసీఆర్ది ఏం పోదు, కేటీఆర్ది ఏం పోదు. అది ఎవరో ఇప్పుడు మీరున్నప్పుడున్న ఆఫీసర్లే, అప్పుడున్న ఆఫీసర్లే, అప్పుడున్న హెచ్ఎండిఏనే, అప్పుడున్న రేరానే, ఇప్పుడున్న రేరానే, ఇప్పుడున్న హెచ్ఎండిఏనే వాళ్ళే ఇచ్చిర్రు ఈడ పర్మిషన్స్. ఏం పోదు. మీరు కేసీఆర్ మీద కోపంతోనో, కేటీఆర్ మీద కోపంతోనో మొత్తం తెలంగాణ మీద పగబట్టినట్టున్నారు. మీ పగ వాళ్ళ మీద తీసుకునేది పోయి జనాల మీద పగ తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు. మీ పగ ఇప్పుడు మొత్తం తెలంగాణలో రియల్ ఎస్టేట్ బుడంకా నుంచి లేపే ప్రయత్నాలు నడుస్తున్నాయి. అందులో ఇది ఒక భాగం. బట్టి విక్రమార్ గారు చేసింది అంతకన్నా పెద్ద ప్రయత్నం. ఇది బుడంకా నుంచి కాదు, ఇంకా లోపల నుంచి తవ్వి పడేస్తారు మీదికి. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ కూలగొడతారా అనేది ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.